వచ్చేసా ఇంకో వీడియోతో మీ ముందుకి. ఈరోజు నేను 'అనగనగా ఒక రాజు' సినిమా చూసొచ్చాననమాట. దాని గురించి మాట్లాడక ముందు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజ్ సినీ అండ్ ఫాలో టు తేజ్ సినిమా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 'అనగనగా ఒక రాజు' ఎలా ఉందంటే సినిమా, ఇట్స్ అన్ వన్ మ్యాన్ షో బై నవీన్ అంతే. ఇంకా దీనికి మించి ఇంకేమీ లేదు సినిమాలో. అంటే ఇది ఎలా ఉంటదంటే స్టోరీ సింపుల్, వాళ్ళు చూసే సిట్యుయేషన్ సింపుల్, అన్నీ సింపులే. కానీ నవీన్ పోలిసిటీ వల్ల మనకు కొంచెం డిఫరెన్స్ అనిపిస్తది. బికాస్ ఆఫ్ హిస్ వన్ లైనర్స్. కొంతమందికి నచ్చుతది, కొంతమందికి నచ్చదు ఈ వన్ లైనర్స్. కొంతమందికి ఎక్కుతది, కొంతమందికి ఎక్కదు. ఇట్స్ ఇట్స్ మై ఒపీనియన్. లిటరల్‌గా చెప్తున్నాను. మై ఒపీనియన్. నా ఉద్దేశంలో నాకు నచ్చింది ఈ సినిమా. దీనిలో ఇంకొకటేంటంటే క్రింజ్ గాని, లేకపోతే ఇంకా వేరే లాగ్ గాని ఇలాంటివన్నీ లేకుండా దే హావ్ టేకెన్ వెరీ గుడ్ థింగ్స్ అనమాట. అంటే మనకి ఎక్కడైనా ఓవర్‌బోర్డ్ అవుతుందంటే అక్కడ వరకు కట్ చేసేసి, అక్కడ నుంచి క్యాన్సెల్ చేసేసి తీసేయడం. అండ్ ఆల్సో ఓవర్‌బోర్డ్ కాకుండా పర్ఫెక్ట్‌గా ఒక లైన్ మీద జరుగుతుంది. అండ్ ఆల్సో యూ కెన్ సీ ద లాగ్ సీన్స్ అయితే అస్సలు లేవు. యూ కెన్ ఫీల్ లైక్ చాలా చాపీగా ఉంటది. క్రిస్ప్‌గా ఉంటది. అండ్ వెరీ ప్లే ఎ ఎక్కడ మీకు బోర్ అనేది కాగానే ఎవ్రీ ప్లేస్ ఇట్ విల్ బి గోయింగ్ విత్ ద హై అప్ అండ్ డౌన్ అండ్ హైస్ అంతే. ఇంక దీనికి మించి ఇంకేం లేదు. ఎక్కడ మీకు ఫ్లాట్ లైన్ ఎళ్ళదు. అంటే ఫ్లాట్ లైన్ అంటే లాగ్ అనమాట. అంటే ప్రొసీడింగ్స్ ముందుకెళ్ళకుండా ఉండడం అనేది ఉండదనమాట. ఇది తర్వాత నెక్స్ట్ తర్వాత ఏంటి? నెక్స్ట్ అనే కాన్సెప్ట్‌లోనే ఉంటదనమాట మూవీ అంతా. కానీ నాకైతే ఉన్న టైం వాళ్ళు ఎంతైతే తీసుకున్నారో 2 అవర్స్ దట్ 40 మినిట్స్ అనుకుంటా. ఏదైతే తీసుకున్నారో ఎక్కడ బోర్ కొట్టియలేదు. ఎక్కడ నాకు అనిపియలేదు. ఏ చోట గూడా ఈవెన్ సాంగ్స్ కూడా పెద్ద సాంగ్సే గానీ మొత్తం ఫుల్ సాంగ్స్ పెట్టట్లేదు. దే హావ్ గాన్ విత్ మిడ్ కొంచెం ఒక 2 మినిట్స్ ఆఫ్ సాంగ్ అన్నట్టు అలా పెట్టుకున్నారు. అండ్ ఇట్ వాస్ నైస్. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. నాకు నచ్చినాయి. అండ్ ఒక ఒక సాంగ్, 2 సాంగ్స్ ఈ పొలిటికల్ క్యాంపెయినింగ్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇట్స్ ద సెకండ్ హాఫ్ అనమాట. అది ఎందుకు జరిగింది ఏంటనేది ఫస్ట్ హాఫ్‌లో జరిగే పాయింట్ వల్ల దే విల్ బి గోయింగ్ విత్ ఇట్. అండ్ ప్రతి దానికి ఒక లింకు, ఒక లాజిక్కు, ఎందుకు ఇలా జేస్తున్నారు, ఏంటి అనేది చాలా మంచి కేర్ తీసుకున్నారు. అండ్ వెరీ నైస్‌లీ రిటన్ అండ్ వెరీ నైస్‌లీ ఎగ్జిక్యూటెడ్, వెరీ నైస్‌లీ క్రాఫ్టెడ్ ద మూవీ. అంతే. నేను ఇంకోటేంటంటే దీనిలో క్వాలిటీ అనేది చాలా బావుంది. మ్యూజిక్ క్వాలిటీ అన్నా తీసుకోండి, సినిమా క్వాలిటీ అని తీసుకోండి, ద యాక్టింగ్ క్వాలిటీ అని తీసుకోండి, ప్రతి ఒక్కళ్ళు లుక్ అండ్ ఫీల్ గాని, ఆ మూవీని చూసేటప్పుడు ఆ రిచ్‌నెస్ గాని ఎవ్రీథింగ్ వాస్ గుడ్, నైస్. అండ్ ఆ ఊరుని మంచిగా చూపిచ్చారు. ఒక ప్లేస్‌ని తీసుకున్నారు. ఆ ప్లేస్‌లో ఎలా అయితే ఉందో, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏంటి, ఈ మనుషులేంటి అని ప్రతీదీ క్లారిటీగా చెప్తున్నారు. ఎవ్రీథింగ్ వాస్ గుడ్. నాకైతే ఓవరాల్‌గా ఇట్ వాస్ ఎ నైస్ మూవీ అని అనిపించిందనమాట. మేబీ ఇప్పుడున్న క్లాష్‌లో ఇదంత ఎక్కువ రాకపోవచ్చు. కానీ వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ఫ్రమ్ నవీన్ పోలిశెట్టి. అంటే ఈ మూవీ ఎలా అంటే వాళ్ళు నార్మల్ యాక్టర్‌తోనో ఎవరితోనో తీసుంటే ఇంత రేంజ్ ఉండేది కాదు. కానీ నవీన్ పోలిశెట్టి వల్ల దిస్ 'అనగనగా ఓ రాజు' వాస్ గుడ్. చాలా అంటే చాలా బావుంది. అండ్ కమెడియన్స్‌ని పక్కాగా మంచిగా వాడుకున్నారు. అండ్ దే హావ్ గాన్ విత్ వన్ లైనర్స్. మీకు ఏంట్రా కామెడీ జనరేట్ కావట్లేదు, ఏం లేదే అంటే వన్ లైనర్స్ అంత ఈజీగా జనరేట్ కావనమాట. కొంచెం టైం పడతది. అంటే మనం అర్థం చేసుకోవడానికి టైం పడతది. వాళ్ళు ఆ స్పీడ్‌ని మనం క్యాచ్ చేయడంలో పాయింట్లు పోతాయన్నమాట. బికాజ్ చాలా అంటే చాలా బావున్నాయి. కొన్ని సిట్యుయేషన్స్ వాళ్ళు పెట్టుకున్న సిట్యుయేషన్స్ దే ఆర్ వెరీ నైస్ అనమాట. నాకు తెలిసి 'నాగవంశి' హాస్ గాట్ ఎ గుడ్ హిట్. ఈ మూవీతో హి విల్ బి గెట్టింగ్ మోర్ అమౌంట్ అనుకుంటున్నాను నేనైతే. నాకైతే ఒకటే కనిపించింది. నవీన్ పోలిసిటీ ఎఫర్ట్స్ మాత్రమే కనిపించింది ఈ మూవీలో. హి హాస్ కెప్ట్ లాట్ ఆఫ్ థింగ్స్, ఎఫర్ట్స్, హోల్ అండ్ సోల్ అన్నీ పెట్టి ఈ సినిమా తీశారు అనేది కనిపిస్తుంది. అండ్ చాలా మంచి కేర్ తీసుకున్నారు. ఎవ్రీ మూవీ, ఎవ్రీ సీన్‌లో దే హావ్ టేకెన్ ఏ గుడ్ కేర్. సో, అదనమాట సంగతి. అండ్ ఆల్సో ఉంటా మరి. ఇంకో వీడియోతో మీ ముందుకొస్తా. అంటిల్ దెన్ హావ్ ఎ గ్రేట్ డే. బై బై. సీ యూ. టాటా. అర్థమైందా రాజా?